బ్యాంకాక్ నిన్న భూకంపం అంతా కుదిపేసింది. ఆ ఘటనలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఫ్యామిలీ కొంత సేఫ్ అయిందని చెప్పొచ్చు. హోటల్ నుంచి హుటాహుటిన కిందికి రావడం, అసలు హోటల్లో ఏం జరిగిందో కూడా వాళ్ళు కూడా తెలుసుకోలేని పరిస్థితి. అసలు నిజంగా ఆ భయానక పరిస్థితి ఎలా ఫేస్ చేశారు అనే విషయాల్ని వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అమ్మా, నిన్న ఏం జరిగింది, ఎట్లా ఫేస్ చేశారు దాన్ని? అది ఒక చెప్పలేని ఒక ఘటన. డెత్ని దగ్గరగా చూసినాము. వేలాది మంది లైఫ్ సేవ్ చేస్తానికి అదొక ఎట్లాంటి డిజాస్టర్ అంటే అది అంటే మేము ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అది చెప్పడం కూడా చాలా భయంకరము. మొత్తం ఒక టైటానిక్ షిప్ ఎట్లయితే ఓషన్లో కొట్టుకపోతుందో అంత ఫోర్స్ఫుల్గా వచ్చిన ఘటన ఇది. ఆ ఎర్త్ క్వేక్ అనేది రూమ్లో బట్టలు సదురుతున్నాము, ఇమ్మీడియట్గా కళ్ళు తిరిగినట్టు అయింది. ఫస్ట్ పాప ఏమో బాత్రూంలో ఏదో డ్రెస్ అయ్యి అప్పుడే బయటికి వెళ్ళాలి, మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్న తరుణంలో మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి. నాకేనా ఏం జరుగుతుంది అనేటప్పటికి బయట నుంచి అరుపులు, కేరింతలు, ఎర్త్ క్వేక్, రన్ రన్ ఫర్ యువర్ లైఫ్, ఎర్త్ క్వేక్ అని అరవడం స్టార్ట్ అయింది. పాప, బాబు, పెద్దోడు, ముగ్గురము అందరము రన్ అంటే మాకు అసలు అర్థం కాలేదు ఏం చేయాలని. మా ఫోర్స్కి మేము రూమ్ నుంచి బయటికి రాగానే ముందు తన చిన్నోడిని తీసుకొని వీళ్ళిద్దరూ పరిగెత్తడం స్టార్ట్ చేసిండ్రు. నేను, పెద్దోడు ఇంకా రూమ్లోనే ఉన్నాము. మేము బయటకు వచ్చే వరకు ఇక్కడి నుంచి తోస్తే నూకితే అవతలెళ్ళి కొట్టుకున్నాం, మళ్ళీ అక్కడి నుంచి వెళ్తే ఇటు నుంచి కొట్టుకున్నాం. స్టేర్ ఎగ్జిట్ కింద స్టేర్ నుంచి 35 ఫ్లోర్స్. ఎట్లా దేవుడు మాకు శక్తి ఇచ్చిండు, ఏం చేసిండు మాకు అర్థం కాలే. పానిక్ సిచ్యువేషన్, ప్రతి ఒక్కరు ఏడుపులు, అరుపులు. అసలు అంటే మీకు ఎర్త్క్వేక్ వచ్చినట్టు ఎప్పుడు అర్థమైంది? మీరు ఎన్నో ఫ్లోర్ లో ఉన్నారు? మేము 30th ఫ్లోర్ లో ఉన్నాము. అప్పటికే ఎర్త్ క్వేక్ వచ్చింది. పరిగెత్తాలన్న మైండ్ బ్లాక్ అయిపోయింది. మమ్మల్ని నూకేస్తుంది ఎర్త్ క్వేక్. నాట్ ఏబుల్ టు, అసలు మేము బయట డోర్ నుంచి స్టేర్ ఎట్లా దిగుతున్నామో అర్థం కావట్లేదు. ఇటు ఇటు ఇట్లా మొత్తం వేవ్ వస్తే ఎట్లయితే నూకేస్తుందో అప్పటికే ఈ వాల్స్ నుంచి చున్నం రాళ్ళుడు స్టార్ట్ అయిపోయింది. 30 ఫ్లోర్స్. మేము అసలు అందరం బతుకుతామని మేము అనుకోలేదు. ఇట్ ఈస్ అ మేజర్ డిజాస్టర్. గాడ్ అండ్ రియలీ గాడ్ అండ్ ఆల్ ఆర్ ప్రేయర్స్ అండ్ మమ్మల్ని పబ్లిక్ ఎంతో ప్రేమించి ఆదరించి ఈరోజు వాళ్ళ ప్రేమలు వాళ్ళకి ఇంకా ఇంకా మేము చేయాలని హోప్తోనే మేము ఇవాళ ఇక్కడ ఉన్నామని నేను అనుకుంటా ఉన్నాను. బట్ వెరీ స్కేరీ. ఎలానో చేసి కింద వరకు రీచ్ అయినాం. కింద రీచ్ అయ్యి మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక కార్ని పిలిపించుకొని వాళ్ళ పాస్పోర్ట్లు కూడా లోపల ఉండిపోయినాయి. ఒక పిల్లోడు అక్కడ ఉన్న పనిచేసేట ఆయన ఎంప్లాయీ చాలా రిస్క్లో మీద ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి ఆ పాస్పోర్ట్, ఆ బ్యాగ్ వరకు మాకు తెచ్చేయడం జరిగింది. అంత లోపల దేవుడే మాకు మా కార్ ఎప్పుడు మా దగ్గరే ఉండేది. జస్ట్ వి గాట్ ఇన్ అండ్ వి మూవ్డ్ అండ్ మొత్తం కూలుడు స్టార్ట్ అయింది. సో ఇట్ ఈస్ రియలీ వెరీ పానిక్ సిచ్యువేషన్. అసలు అది మేము చెప్పుకోలేకపోతున్నాం. ఈ రోజు అయితే ఎవరికి నడవస్తలేదు, మొత్తం కాళ్ళన్నీ పట్టేసినాయి. ఎయిర్పోర్ట్ వెళ్ళేదాకా కూడా బతుకుతామా చచ్చిపోతామా అన్న ఒక కేయాస్. మనుషులందరూ రోడ్డు మీదకి వచ్చేసి అరుపులు, దేవుణ్ణి అక్కడ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తారు. మీకు తెలుసు, అన్ని విఘ్నేశ్వరుడు, అన్ని గాడ్స్ ఉంటాయి, మన దేవుళ్ళే అన్ని అక్కడ. అందరు అరుపులు, ఏడుపులు, ఓల్డ్ పీపుల్, రోడ్లు స్కాటర్డ్. 3 hours 2 minutes కూడా మేము ముందు మూవ్ కాలేకపోయినాం. ఎవరికి ఇట్లాంటి డే రాకూడదు. బట్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ వీఆర్ ఆల్ సేఫ్ టుడే. మీరమ్మా, మీరు ఎట్లా రూమ్ లో ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా అనిపించింది? మా అత్తమ్మ చెప్పినట్టు నేను జస్ట్ రెడీ అయ్యి ఇట్లా బయటకు వచ్చిన వెంటనే ఐ స్టార్టెడ్ టు మూవ్. నేను అనుకున్నా నాకేమైనా కళ్ళు తిరిగి కింద పడిపోతున్నానేమో అని. సో కొంతసేపు ఐ టుక్ సపోర్ట్ ఆఫ్ ద వాల్. అప్పుడన్నా మేబీ ఐఎమ్ ఫీలింగ్ డిజీ ఏమో, కానీ అప్పుడు కూడా ఊగుతున్నా, పడిపోతున్నా. దెన్ ఐ సో ఎవ్రీ వన్ ఇన్ ద రూమ్, ఆల్ ఆఫ్ అస్ వర్ లైక్ పడిపోతున్నా ఉంది. సరే అప్పుడు డోర్ తీసి చూస్తే అందరూ అరుస్తున్నారు, ఇవాక్యువేట్ ఇట్స్ ఎన్ ఎర్త్క్వేక్, రన్ 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 అని. ఇంకా అప్పుడు మాకు పాస్పోర్ట్స్, ఫోన్ ఏం గుర్తు రాలేదు, చేతిలో ఏముందో అట్లనే కిందకు వచ్చేసినాం. అండ్ దెన్ యాజ్ వీ వర్ వాకింగ్ వీ కుడెంట్ ఈవెన్ వాక్.
ఆ ఫోర్స్తో లైక్ ఈ సైడ్కి వెళ్ళిపోతున్నాం, అక్కడి నుంచి ఇక్కడ పడిపోతున్నాం. సో ఎట్లో ఒకట్లా స్టేర్స్ నడుస్తూ కిందకు వచ్చినాం. ఆ స్టేర్స్లో కూడా మాకు కంట్రోల్ లేదు, అంటే అంత ఇట్ వాస్ దాట్ మ్యాసివ్. యాజ్ వీ కెప్ట్ గోయింగ్ డౌన్ వీ కుడెంట్, వీ లాస్ట్ ఆ కంట్రోల్. కానీ అయినా కూడా ఎట్లో ఒకట్లా ఇంకా వీ ఆల్ టుగెదర్ కిందకు వచ్చినాము. వచ్చినాక వి సెటిల్, ఐ మీన్ ఫర్ సమ్ టైమ్. ఇంకా డిజీ ఫీలింగే ఉంది, ఏదో ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టే. అండ్ దెన్ ఇంకెట్లో ఒకట్లా మా పాస్పోర్ట్స్ ఒక్కటి ఇవ్వండి, ఇంకా మాకు ఫ్లైట్ ఉంది అంటే వాళ్ళు ఏదో ఒకటి పైన స్టాఫ్కి కాల్ చేసి వి గాట్ అ పాస్పోర్ట్స్. మా కార్ అక్కడే ఉన్నింది. వి గాట్ ఇన్ టు ద కార్, బయటకు వెళ్తున్నాం, ఇంకొక ఎర్త్క్వేక్ వచ్చింది. సో వి థాట్ వి వర్ రియలీ లక్కీ టు గెట్ అవుట్ ఫ్రమ్ దే అట్ ద రైట్ టైమ్. కానీ మేము యాజ్ వి గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్ చుట్టూ అంతా పెద్ద బిల్డింగ్సే. మళ్ళీ వస్తే ఏ బిల్డింగ్ కూలిపోతుందో, మేము సేఫ్గా ఉంటామో ఉండమో, ఇండియాలో అందరూ ఎట్లుంటారో ఏందో అదొక టెన్షన్. ఇంకా ఎట్లో ఒకట్లా బై గాడ్స్ గ్రేస్ వీ రీచ్డ్ టు ద ఎయిర్పోర్ట్, వీ వర్ సేఫ్, వీ టుక్ అ ఫ్లైట్ అండ్ వీ బ్యాక్ హోమ్ అండ్ సేఫ్. నిన్న వీడియో చూసాం, మీ ఫ్రెండ్స్కి ఏదో చెప్తా ఉన్నావు, అంత భయం అనిపించిందా? అవును, ద ఎర్త్క్వేక్ వాజ్ ప్రీ బిగ్. మొత్తం బిల్డింగ్ షేక్ అయిపోయింది. I jumped the whole staircase. ఒక్కటి రియలైజ్ చేసాం, అందరు కింద పోయినప్పుడు like in total there were 6 earthquakes in Bangkok. 7.7 magnitude. And it was a scary experience. And I'll never experience this ever again. That's one thing. And I have nothing to say. You can't even describe it. ఉరికినప్పుడు 30 floors, నీకు అసలు తెలియదు, మొత్తం షేక్ అయిపోతుంది, మంచులు పడిపోతున్నారు. ఇంకా that's it I have. When people are falling, no one is realizing like they're falling down and all. They're still getting up and running. It's a very scary situation. మీరు ఎన్నో ఫ్లోర్లో ఉన్నారు, ఏం జరిగింది? నేను 32 ఫ్లోర్స్లో ఉన్నా. నేను మమ్మీతోని, వీళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు, నేను మమ్మీతోని ఉండి తెస్తున్నాము. కింద పడిపోతుర్రు, రైలింగ్ ఉంటుంది, రైలింగ్ ఇరిగిపోతుంది, పైనకి వెళ్ళి చిప్స్ వస్తున్నాయి. అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. స్టాఫే ఫస్ట్ బయటకు వచ్చేసారు, మొత్తం స్టాఫే బయట ఉన్నారు. ఇప్పుడు మీరు హోటల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఉన్న హోటల్ పరిస్థితి ఏంటి? పడిపోతుంది, ఇట్లా చిప్స్ పడుతున్నాయి. అంటే హోటల్ చిప్స్, గ్లాస్ ఇరిగిపోతుంది, చిప్స్ పడిపోతుంది, ఇట్లా షేక్ అయిపోతుంది. అసలు ఏమైతుంది ఏం అర్థం కాలేదు. ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఏంటి? మీరు ఆ సంఘటన నుంచి బయటకు వచ్చారు, ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఏంటి? ఎయిర్పోర్ట్ అసలు 1 hour, మాకు 3.5-4 hours పట్టింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక చెక్ ఇన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయినాం. ఎయిర్పోర్ట్ లో అంత ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఏంటి? ల్యాండ్ అయ్యేది, ల్యాండ్ అయ్యే తెలియదు, అసలు ఫ్లైట్ ఎక్కుతామా తెలియదు, ఏం తెలియదు. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం, యూఆర్ సేఫ్ అన్నారు, ఇంకా ఆగినాం ఫ్లైట్ కోసం, అంతే. ఇప్పుడు మమ్మీ మీరు ఎట్లా హోటల్ నుంచి బయటకు వచ్చారు? స్టెప్సే, మొత్తం స్టెప్సే. మమ్మీ ఏమో ప్రతీక్ అంటూ, నేనేమో మమ్మీ అంటున్నా. కొంచెం గ్యాప్ ఉంది, అట్లా 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 బయటికి వచ్చే వరకు అసలు బయటికి వచ్చినామో అని కూడా తెలియలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భూకంపం వీళ్ళని ఎంత భయానకంగా గురి చేసిందనే విషయం అర్థమవుతుంది. నిన్న జరిగినటువంటి ప్రమాదం నుంచి సేఫ్గా ఉదయం హైదరాబాద్కి చేరుకున్నారు రాజ్ ఠాకూర్ కుటుంబం. భయానకమైనటువంటి సందర్భం నుంచి బయటపడ్డటువంటి నేపథ్యంలో వాళ్ళంతా ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రాజా రమేష్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.